మేము ఈరోజు మొక్కలు పెంచే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. తొట్టిలలో పిల్లలు 5వ తరగతి పిల్లలు స్వయంగా వాళ్ళు మట్టిని తవ్వి తొట్టిలలో నింపుతున్నారు. వీటిని నింపినాక తర్వాత మేము ఇందులో ప్లాంట్స్ పెడతాం. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క మొక్క నాటే బాధ్యతను వాళ్ళు చేపట్టారు కాబట్టి వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతోటి ఈ పని చేస్తున్నారు. అప్పుడే వాళ్ళకు బాధ్యత అనేది తెలుస్తుంది, మొక్క యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది, పని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది, పని చేయడం వల్ల ఎలా ఉంటుంది, ఇలాంటి విలువలన్నీ కూడా తెలిసి వస్తాయి. పిల్లలు మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఏంటి? మొక్కలు పెడతాం టీచర్. రోజు వాటర్ పోసి మేము భూమిని చాలా అందంగా మంచిగా చేస్తాం టీచర్. చెట్ల లెక్క అయ్యేటట్టు చేస్తాం టీచర్. శాస్త్ర, మేము ఈరోజు మా పాఠశాలకి. మీ పేరు, మీ క్లాసు? నా పేరు సహస్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మొక్కలని నాటుతున్నాము. మేము మా క్లాస్ విద్యార్థులం అందరం మొక్కలని నాటుతున్నాం. నా మొక్క చాలా ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మొక్క నాకు చాలా ఇష్టం. నేను ఈ మొక్కని తీసుకొచ్చి నాటుతున్నాను. నా పేరు తేజస్వి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ మొక్క చాలా పొడుగ్గా ఉంటుంది. ఇది చాలా ఆక్సిజన్ కూడా ఇస్తుంది. ఇది రోజు పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ కూడా వస్తుంది. ఇది అంటే నాకు చాలా ఇష్టం. నా పేరు మైత్రి. 5వ తరగతి చదువుతున్నాను. ఈ మొక్క ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మొక్క మంచిగా కనబడుతుంది, అందుకే నేను ఇది నా పేరు మనీష్. ఐఎమ్ స్టడీయింగ్ 5వ తరగతి చదువుతున్నాను. ఈ మొక్క అలోవేరా మొక్క. ఇది పెంచితే మనకు ఒళ్ళు నొప్పులు రావు, మనకు గోకుడు రాదు. మా స్కూలు అందంగా కనబడడానికి ఈ మొక్కను నేను పెడుతున్నాను. ఇప్పుడు అందరూ కూడా మంచిగా మొక్కలు నాటండి. మరి మీ కుండీలలో నాటుతూ చూపించండి, ఎలా నాటుతున్నారో కూడా చూద్దాం మనం కదా. ఈ ఆక్సిజన్ మొక్కలు నాటడం వల్ల మన పరిసరాలు అందంగా ఉంటాయి, పాఠశాల ఆవరణ చక్కగా కనిపిస్తుంది. పిల్లలంతా కూడా చక్కగా వాళ్ళే స్వయంగా నాటడం వల్ల మొక్క యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. మొక్కను పెంచడం, ఒకవేళ దానికి ఏమన్నా అయితే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో కూడా స్వయంగా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు స్వయంగా ఎప్పుడైతే నాటుతారో వాళ్ళు వాటిని స్వయంగా కాపాడుకునే అవసరం కూడా ఉంటుంది, వాటిని గుర్తిస్తారు. అందుకే ఈరోజు మేము పిల్లలతోటి మొక్కలు నాటిపిస్తున్నాము. ఇవి ముఖ్యంగా చక్కగా ఆక్సిజన్ ఇస్తాయి. ఈ మధ్యన కొంచెం పొల్యూషన్ బాగా ఎక్కువైపోతుంది ఈ ప్రాంతంలో కాబట్టి ఆ పొల్యూషన్ బారి నుంచి విద్యార్థులు తమను తాము రక్షించుకోవడం కోసం ఈ ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. మంచిగా మధ్యలో నాటండి అమ్మ, చక్కగా మధ్యలో నాటి చక్కగా పెట్టాలి. మంచిగా లోపలికని నాటావా? సహస్ర అనేది కొంచెం పైకి అనిపిస్తుందిరా, కొంచెం లోపలికని పెట్టు. మధ్యలో పెట్టిల్లా? సరే, ఇప్పుడు ఒకరు వెళ్ళి వాటర్ తీసుకురాపోండి. వెళ్ళు తేజస్వి, వెళ్ళు. అక్కడ మగ్గు ఉంటుంది చూడుకో, తీసుకురా. తేజస్వి కొంచెం వాటర్ పోసేయి. కొన్ని పోయి, బాగా పోయొద్దు, కొన్ని పోయి సరిపోతాయి, వదిలే. నెక్స్ట్ సహస్రకి ఇవ్వు. సహస్ర కూడా వాటర్ పోస్తుంది. నువ్వు తీసుకో నాగని హిత్, వాటర్ పోయి. తర్వాత ఇటు పంపించు, ఇటు ఇచ్చాయి. మైత్రి పోస్తుంది. కొన్ని పోయి అమ్మ. నెక్స్ట్ మన్విత్కి ఇచ్చేసాయి. కొన్ని పోయి, ఇంకో కొన్ని పోయి రా. పోయి వాటర్ సరిపోయేంత ఉంటేనే వాటి వేర్లకు అందితేనే అప్పుడు అవి బతుకుతాయి అన్నమాట. మొక్క మట్టిలోని ఖనిజ లవణాలను తీసుకొని, సూర్యుని నుంచి సూర్యరశ్మి వేడిని తీసుకొని, నీళ్లను గ్రహించి అవి మొక్కలు చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతాయి. అవి ఎదిగి మనకు కూడా మంచి ఆక్సిజన్ని అందిస్తాయి. కాబట్టి మనం మొక్కల్ని బాగా పెంచాలి.
ఇక్కడ పెట్టండి, ఎవరి ప్లేస్ వాళ్ళకి పెట్టండి. నేను ఈరోజు ఒక చెట్టు నాటుతున్నా. ఈ చెట్టు నేను ఈరోజు పెంచుతున్నా. దీనికి రోజు నీళ్లు పోసి ఈ మొక్కని మంచిగా పెంచుతున్నా. ఈ చెట్టు మనకి అందంగా ఉంటుంది. ఈ చెట్టు ఆక్సిజన్ కూడా ఇస్తుంది. ఇది మా క్లాస్ ముంగట పెట్టాము, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఈ చెట్టుని మనం పెంచడం వలన ఇది పెద్దగైనాక మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మనము ఈ చెట్లను పెంచాలి, మన భూమిని మనం కాపాడుకోవాలి. ఇది మన ఒళ్ళో నొప్పులు కానీ ఉంటే మనకు పనిచేస్తుంది. ఇది అందంగా కనబడుతుంది. ఆక్సిజన్ మా క్లాస్ ముంగట ఉంటే మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా ఇది ముద్ద చేసుకొని ఒంటి మీద రాసుకుంటే అసలు ఏం దుడ్డే రాదు. ఇది మా క్లాస్ ముంగట ఉంటే చాలా మంచిది. నా పేరు నాని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇది ఆక్సిజన్ ఇస్తుంది. దీనివల్ల నేను ఈ చెట్టుని సెలవుల్లో కూడా నీళ్లు పోస్తాను. ఈ చెట్టు చాలామందికి మాకు ఈరోజు మొక్కలు నాటడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది.